Hi, hello viewers, welcome to Nagas Gurukulam. సో ఈ లెక్చర్ వీడియోలో సిఈ యాంప్లిఫైయర్ విత్ ఎమిటర్ రెసిస్టర్స్ సిఈ యాంప్లిఫైయర్ విత్ ఎమిటర్ రెసిస్టెన్స్ గురించి తెలుసుకుందాం. సో ఇంతకుముందు లెక్చర్ వీడియోలో సిఈ యాంప్లిఫైయర్ని అనాలిసిస్ చేసి ఉంటాము. అందులో ఎమిటర్ రెసిస్టర్ వాడడం జరిగి ఉండదు. సో ఇప్పుడు ఎమిటర్కి ఈ విధంగా మనము ఒక రెసిస్టర్ కనెక్ట్ చేసినట్టయితే ఏమవుతుందో చూద్దాము. సో ఇది ఎమిటర్, ఇది బేస్, ఇది కలెక్టర్. కామన్ ఎమిటర్ కాబట్టి బేస్ ఇన్పుట్ సైడ్ ఉంటుంది. సో ఇక్కడ ఇన్పుట్ సిగ్నల్ రెసిస్టెన్స్ లేదా సోర్స్ రెసిస్టెన్స్ ఆర్ సిగ్నల్, ఇన్పుట్ సిగ్నల్ వి సిగ్నల్ ఇలా కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంతకుముందు లెక్చర్ వీడియోలో మనం ఎమిటర్ని గ్రౌండ్ చేసి ఉంటాము. కలెక్టర్ వైపు అవుట్పుట్ సైడ్ తీసుకుంటే మనము రెసిస్టర్ ఆర్సి అనేది తీసుకోవడం జరిగింది. సో ఇంతకుముందు ఎమిటర్ గ్రౌండ్ చేసి ఉంటాము. ఇప్పుడు ఎమిటర్ ఒక రెసిస్టర్ ఆర్ఈ అనేది కనెక్ట్ చేస్తాము. సో ఇక్కడ అవుట్పుట్ వోల్టేజ్ తీసుకోవడం జరుగుతుంది అక్రాస్ ఆర్సి. ఇది V0, ఇక్కడ అవుట్పుట్ రెసిస్టెన్స్ R0. సో ఇప్పుడు ఇక్కడ బేస్కి గ్రౌండ్కి మధ్య ఇన్పుట్ వోల్టేజ్ VI, ఇన్పుట్ రెసిస్టెన్స్ Rin. సో ఇప్పుడు ఈ ఎమిటర్ని బేస్ కలెక్టర్ మధ్యలో మనము ట్రాన్సిస్టర్ బదులు దాని యొక్క టీ ఈక్వలెంట్ మోడల్తో రీప్లేస్ చేద్దాం. సో మనం టీ మోడల్ తీసుకుంటే కలెక్టర్కి బేస్కి మధ్య మనకు ఒక కరెంట్ సోర్సు, బేస్ ఏమో ఒక స్ట్రీట్ లైను, ఎమిటర్కి ఏమో ఒక ఎమిటర్ రెసిస్టర్ RE ఉంటుంది. ఇది టీ ఈక్వలెంట్ మోడల్ ఇంతకుముందు లెక్చర్ వీడియోస్లో చూసింటాము. సో అలాగే ఎమిటర్ బేస్ కలెక్టర్ మధ్య వీటిని టీ మోడల్తో రీప్లేస్ చేద్దాము. ట్రాన్సిస్టర్ స్థానంలో ఈ టీ మోడల్ పెట్టడం జరుగుతుంది. సో బేస్కి అలాగే మిగిలినవి అలాగే పెడదాం. సో ఇన్పుట్లో ఆర్ సిగ్నల్ రెసిస్టెన్స్, సోర్స్ వోల్టేజ్, ఇన్పుట్ వోల్టేజ్ V సిగ్నల్, అలాగే ఎమిటర్కి రెసిస్టర్ RE అలాగే కనెక్ట్ చేద్దాం. ఎక్స్టర్నల్గా ఇది గ్రౌండ్ చేద్దాం. కలెక్టర్ వైపు అవుట్పుట్ సైడ్ మనకు రెసిస్టర్ RC ఉంది, అలాగే కనెక్ట్ చేద్దాం. ఇక్కడ అవుట్పుట్ వోల్టేజ్ V0 తీసుకుంటాం అక్రాస్ RC. ఇక్కడ ఈ పాయింట్స్ మధ్యలో మనం ఈ అవుట్పుట్ రెసిస్టెన్స్ R0 క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అలాగే బేస్కి గ్రౌండ్కి మధ్య ఇన్పుట్ వోల్టేజ్ VI మరియు ఇక్కడ కరెంట్ ఇన్పుట్ రెసిస్టెన్స్ Rin క్యాలిక్యులేట్ చేస్తాము. ఇది ఫిగర్ B. ట్రాన్సిస్టర్ని దాని యొక్క టీ ఈక్వలెంట్ మోడల్తో రీప్లేస్ చేయడం జరిగింది. మిగతావన్నీ అలాగే రాయడం జరిగింది. సో ఇప్పుడు 4 పారామీటర్స్లో Rin ఇన్పుట్ రెసిస్టెన్స్, R0 అవుట్పుట్ రెసిస్టెన్స్, ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ గెయిన్ AV0, ఓవరాల్ వోల్టేజ్ గెయిన్ GVD యొక్క ఫార్ములాస్ డిరైవ్ చేద్దాం. మొదటిగా ఇన్పుట్ రెసిస్టెన్స్ R0 తీసుకుంటే సో మనకి ఇన్పుట్ రెసిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్ కాబట్టి మనకి ఇక్కడ కరెంట్ IB ఫ్లో అవుతుంది, ఇక్కడ IC కరెంట్ ఫ్లో అవుతుంది, ఇక్కడ IE కరెంటు. సో ఇన్పుట్ రెసిస్టెన్స్ Rin తీసుకుంటే మనకు ఈ రెండింటి మధ్య ఈ వోల్టేజ్ బై ఈ కరెంటు. సో మనకు ఇన్పుట్ వోల్టేజ్ VI, ఇన్పుట్ కరెంట్ IB. సో VI బై IB ఓమ్స్ లా ప్రకారం రెసిస్టెన్స్ ఈక్వల్ టు వోల్టేజ్ బై కరెంట్ కాబట్టి సో గామా ఈక్వల్ టు మనకి ఇంతకుముందు తెలిసిందే ఫార్ములా IE బై IB. సో IB ఈక్వల్ టు మనకు IE బై గామా. సో గామా ఈక్వల్ టు 1 ప్లస్ బీటా కాబట్టి IB ఈక్వల్ టు IE బై 1 ప్లస్ బీటా తీసుకుందాం. కాబట్టి IE ఈక్వల్ టు 1 ప్లస్ బీటా ఇంటూ IBగా రాద్దాము. సో ఇక్కడ ఈ వోల్టేజ్ VI ఈక్వల్ టు మనకు ఎమిటర్ కరెంట్ IE ఫ్లో అవుతుంది ఈ రెండు రెసిస్టర్లు గుండా. సో IE ఇంటూ RE ప్లస్ RE. సో VI ఈక్వల్ టు కరెంట్ ఇంటూ టోటల్ రెసిస్టెన్స్ RE ప్లస్ క్యాపిటల్ RE. సో IA ఇంటూ RE ప్లస్ RE. సో మనకి ఇందాక IE ఫార్ములా రావడం జరిగింది 1 ప్లస్ బీటా ఇంటూ IB. సో మనకు VI బై IB కాబట్టి ఎమిటర్ కరెంట్ని బేస్ కరెంట్లో మార్చుకుందాం. సో 1 ప్లస్ బీటా ఇంటూ IB ఇంటూ RE ప్లస్ RE. సో ఇన్పుట్ రెసిస్టెన్స్ Rin ఈక్వల్ టు VI బై IB కావాలి. సో VI బై IB ఈక్వల్ టు 1 ప్లస్ బీటా ఇంటూ RE ప్లస్ RE. ఇంకా మిగిలింది ఇదే కాబట్టి 1 ప్లస్ బీటా ఇంటూ RE ప్లస్ RE. సో ఇది ఒక ఫార్ములా మనకు రావడం జరిగింది. ఇది ఇన్పుట్ రెసిస్టెన్స్ యొక్క డెరివేషన్.
నెక్స్ట్ పారామీటర్ మనము అవుట్పుట్ రెసిస్టెన్స్ తీసుకున్నట్టయితే, సో అవుట్పుట్ రెసిస్టెన్స్ అక్రాస్ R0 మన సర్క్యూట్లో తీసుకున్నట్టయితే అక్రాస్ ది కలెక్టర్ రెసిస్టర్ కాబట్టి ఈ రెండు పాయింట్స్ మధ్య ప్లస్ మైనస్ మధ్య ఇంకా మనకు ఉన్నది ఆర్సీ ఒకటే కాబట్టి R0 RC రావడం జరుగుతుంది. సో ఇది అవుట్పుట్ రెసిస్టెన్స్ యొక్క ఫార్ములా. నెక్స్ట్ పారామీటర్ మనకు ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ గెయిన్ AV0. సో వోల్టేజ్ గెయిన్ జనరల్ ఫార్ములా అవుట్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ వోల్టేజ్. సో ఇక్కడ కూడా AV0 అవుట్పుట్ వోల్టేజ్ V0 బై VI. సో నెక్స్ట్ మనకు ఈ అవుట్పుట్ వోల్టేజ్ తీసుకుంటే ఈ వోల్టేజ్ అక్రాస్ ఆర్సీ రెసిస్టరు. సో ఆర్సీ గుండా ఫ్లో అయ్యే కరెంటు -IC ఇంటూ రెసిస్టరు ఆర్సీ. సో V0 మనకు -IC ఇంటూ ఆర్సీ రావడం జరుగుతుంది. వోల్టేజ్ అక్రాస్ ఆర్సీ రెసిస్టర్ V0 కాబట్టి. అదేవిధంగా ఈ కరెంట్ IC ఆల్ఫా ఇంటూ IE. సో ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఈ కరెంట్ సోర్స్ ఆల్ఫా ఇంటూ IE మనకు T మోడల్లో రిప్రజెంట్ చేసింటాము. సో ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకు V0 IC ఆల్ఫా IE ఫ్రమ్ ది సర్క్యూట్ డయాగ్రామ్. కాబట్టి V0 మైనస్ ఆల్ఫా IE ఇంటూ RC. ఆ తర్వాత మనం ఇన్పుట్ వోల్టేజ్ తీసుకుంటే ఇందాక డిరైవ్ చేస్తున్నాము VI IE ఇంటూ RE ప్లస్ RE ఇన్పుట్ వోల్టేజ్. మన సర్క్యూట్ డయాగ్రామ్ నుంచి చూడండి కావాలంటే IE కరెంటు ఆ రెండు రెసిస్టర్లు గుండా ఫ్లో అవుతా ఉంది కాబట్టి RE ప్లస్ RE. సో ఇప్పుడు మనకు కావాల్సింది V0 బై VI కాబట్టి సో IE ఇన్ టర్మ్స్ ఆఫ్ VI రాద్దాం, VI బై RE ప్లస్ RE. సో ఇప్పుడు V0లో ఇది సబ్స్టిట్యూట్ చేస్తే ఆల్ఫా మైనస్ ఆల్ఫా ఇంటూ VI బై RE ప్లస్ RE ఇంటూ IRC. సో మనకు కావాల్సింది AV0 V0 బై VI కాబట్టి సో V0 బై VI మైనస్ ఆల్ఫా RC బై RE ప్లస్ RE. ఇది ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ గెయిన్ యొక్క ఫార్ములా. కాబట్టి AV0 మైనస్ ఆల్ఫా RC బై RE ప్లస్ RE ఇది ఒక ఫార్ములా రావడం జరిగింది. ఆ తర్వాత మనకు లాస్ట్ పారామీటర్ ఓవరాల్ వోల్టేజ్ గెయిన్ GV తీసుకున్నట్టయితే సో V0 బై అవుట్పుట్ వోల్టేజ్ బై సిగ్నల్ వోల్టేజ్ GV. సో V0 బై V సిగ్నల్. సో మనకు లోడ్ రెసిస్టెన్స్ కన్సిడర్ చేస్తే మనకు అవుట్పుట్ వోల్టేజ్ V0 అనేది సో మన సర్క్యూట్లో RCకి ప్యారలల్గా ఇంకో రెసిస్టర్ RL కనెక్ట్ చేస్తాము. సో అప్పుడు మనకు RC ప్యారలల్ టు RL రెండు రెసిస్టర్లు కాంబినేషను కాబట్టి V0 అనేది IC అనే కరెంటు ఈ రెండు ప్యారలల్ రెసిస్టర్స్ గుండా ఫ్లో అవుతుంటుంది కాబట్టి -IC ఇంటూ RC ప్యారలల్ టు RL. సో V0 -IC ఇంటూ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ ఆ రెండు రెసిస్టర్లు RC ప్యారలల్ టు RL. సో IC అనేది మనం ఇందాకే ఆల్ఫా ఇంటూ IE రిప్రజెంట్ చేసినాము. సో ఫ్రమ్ ది సర్క్యూట్ డయాగ్రామ్ సో IE మనకి ఇందాక వచ్చింది VI బై RE ప్లస్ RE ఇదే వాడదాము. సో V0 మైనస్ ఆల్ఫా ఇంటూ IE స్థానంలో VI బై RE ప్లస్ RE ఇంటూ RC ప్యారలల్ టు RL. సో మనకు ఇక్కడ తీసుకున్నట్టయితే VI అనేది మనకు ఇక్కడ ఫ్లో అయ్యే కరెంటు I అనుకుంటే ఈ VI అనేది కరెంట్ ఇంటూ ఈ టోటల్ రెసిస్టెన్స్. సో VI I ఇంటూ ఇన్పుట్ రెసిస్టెన్స్. సో కరెంట్ I అనేది ఈ V సిగ్నల్ బై టోటల్. సో V బై R V బై టోటల్ రెసిస్టెన్స్ V సిగ్నల్ బై ఈ రెసిస్టర్ R సిగ్నల్. సో ఈ మూడిటి యొక్క రెసిస్టెన్స్. సో I V సిగ్నల్ బై R సిగ్నల్ ప్లస్ RE ఇన్పుట్ రెసిస్టెన్స్ Rin. సో VI V సిగ్నల్ ఇంటూ R ఇన్పుట్ రెసిస్టెన్స్ బై R సిగ్నల్ ప్లస్ Rin. సో V0 ఇప్పుడు మనకు మైనస్ ఆల్ఫా ఇంటూ VI స్థానంలో RC ప్యారలల్ టు RL డివైడెడ్ బై RE ప్లస్ RL ఇంటూ V సిగ్నల్ ఇంటూ Rin బై R సిగ్నల్ ప్లస్ Rin. VI స్థానంలో ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు మనకు V0 బై V సిగ్నల్ మనకు కావాల్సింది ఇదే R ఇన్పుట్ బై R సిగ్నల్ ప్లస్ Rin ఇంటూ
ఆల్ఫా ఇంటూ మైనస్ ఆల్ఫా ఇంటూ ఆర్సీ ప్యారలల్ టు ఆర్ఎల్ డివైడెడ్ బై ఆర్ఈ ప్లస్ ఆర్ఈ. సో మనకు ఆల్ఫా ఈక్వల్ టు బీటా బై 1 ప్లస్ బీటా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అండ్ ఆర్ఎన్ ఈక్వల్ టు మనకి ఇందాక వచ్చింది 1 ప్లస్ బీటా ఇంటూ ఆర్ఈ ప్లస్ ఆర్ఈ. సో 1 ప్లస్ బీటా ఇంటూ ఆర్ఈ ప్లస్ ఆర్ఈ. Thanks for watching this video. Please subscribe to Nagas Gurukulam. Thank you.